మునుగుతూ తేలుతూ వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. అది కెరటాల ఉధృతి వల్ల అలా కనిపిస్తుంది. ఇది చేపల వేటకు వెళ్ళి వస్తున్న పడవ. ఇది ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి చేపల వేటకు వెళ్ళి సుదూర ప్రాంతంలో మత్స్య వేటను చేసి తిరిగి రేవుకు చేరుకుంటుంది. వాడు చూడండి ఎలాగా కిందకి మీదకి అవుతూ మనకి పూర్తిగా మునిగిపోతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే వాడ ఉధృతి కూడా తీవ్రంగా ఉంది. అదే కెరటాల ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంది. అదే పడవకు ముందున కనిపించేది తాబేళ్ల సంరక్షణ కేంద్రం. అది మునుగుతూ ఉంది, తేలుతూ ఉంది. అయితే కెరటాల వల్ల అలాగ మనకు అనిపిస్తుండొచ్చు మనం చూసేవారికి. పడవ చాలా నెమ్మదిగా ముందుకు కదులుతుంది. పూర్తిగా మునిగిపోతున్నట్టుగా ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ అది కెరటాల వల్ల హెచ్చు తగ్గుల వల్ల అలా అనిపిస్తుంటుంది. కెరటాలు అయితే బాగా ఉధృతిగా ఉన్నాయి. విశాఖ తీరంలో ఇక్కడ కొట్టుకోవడం వల్ల మట్టి వేశారు. ఇక్కడ రాళ్ళు మట్టి వేశారు. పర్యాటకులు పలచగా ఉన్నారు. అక్కడక్కడ కూర్చుని చేప తీరుతున్నారు. ఈ చెట్లు అయితే బాగా గాలి తీవ్రతకు పాడైపోయాయి. పర్యాటకులు వస్తున్నారు.